ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం. నమస్తే. బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతు సోదరులకు శుభోదయం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. నిమ్మగడ్డి సాగుతో నికర ఆదాయం పొందుతోన్న సిక్కోలు రైతు విజయగాథతో పాటు కూరగాయల సాగులో లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతోన్న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా రైతుల సాగు అనుభవాలను ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం. గతంలో వరి సాగు చేసిన ఆ రైతుకు ప్రకృతి వైపరీత్యాలు, అడవి మృగాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టపడి పండించినా పంట నిలవదని గుర్తించాడు. ప్రత్యామ్నాయ పంటలపైన దృష్టి సారించాడు. సామాజిక మాధ్యమాల్లో అన్వేషణ మొదలుపెట్టాడు. ఏ పంట వేస్తే నష్టాల నుంచి బయటపడొచ్చో నిపుణుల ద్వారా తెలుసుకున్నాడు. నిమ్మగడ్డి సేద్యం వైపు నెమ్మదిగా అడుగులు వేశాడు. మార్కెట్లో గిరాకీ, ప్రాంతం అనుకూలం కావడం ఆ రైతుకు కలిసొచ్చింది. సేంద్రియ విధానంలో నిమ్మగడ్డి సాగు చేస్తూ నాణ్యమైన నూనెను ఉత్పత్తి చేస్తూ లాభాల దిశగా అడుగులు వేస్తున్న శ్రీకాకుళం జిల్లా రైతు కడియం కేశవరావు విజయగాథను మనము తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన ప్రాంతంగా పేరుగాంచిన కంచిలి మండలంలోని పోలేరు గ్రామం ఇది. ఈ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు కడియం కేశవరావు గతంలో వరి సాగు చేసేవారు. అయితే స్థానికంగా అడవి పందుల బెడదతో పాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల సేద్యంలో తీవ్రంగా నష్టపోయారు. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం సామాజిక మాధ్యమాలను ఆశ్రయించిన కేశవరావు నిమ్మగడ్డి సాగువైపు ఆసక్తి చూపారు. నిపుణుల సలహా మేరకు తనకున్న 6 ఎకరాల పొలంలో నిమ్మగడ్డి సాగు చేశారు. నిమ్మగడ్డి పండించేందుకు ప్రత్యేకమైన ఎరువులు అవసరం లేదు. సేంద్రియ విధానంలోనే సాగు చేసుకోవచ్చు. చీడపీడలు పెద్దగా ఆశించవు. పైగా ఏ జంతువులు కూడా దీన్ని పాడు చేయవు. అందుకే ఈ పంట అన్ని రకాలుగా లాభాలను అందిస్తోంది. ఈ పంట వేసే ముందు అలమండి వెళ్ళామండి విత్తనం కోసం. అక్కడ కొన్ని వందల ఎకరాలు సాగు అవుతుంది. ఆ రైతులతో మాట్లాడాం. అక్కడ డిస్టిలేషన్ యూనిట్లన్నీ చూసాం. అన్నీ మాట్లాడిన తర్వాత మాకు ఈ పంట సూటబుల్ అవుతుందని చెప్పేసి నిర్ణయించుకొని ముందు వచ్చామండి. వచ్చేసి పొలాన్ని గెత్తం వేసాం. బాగా మామూలుగా ఈ ఎరువులు వేసా, అంటే రసాయనిక ఎరువులు వాడలేదు. పశువుల పెంట, గొర్రెల పెంట వేసాం. బాగా దుక్కు చేసామండి. దుక్కు చేసి ఫీల్డ్ ఎప్పుడైతే రెడీ చేసుకున్నామో ముందే ఆ రైతులతో మాట్లాడాము. విత్తనం రెడీ చేసుకున్నాము. రెడీ చేసుకుని వెళ్ళామండి. ఒకసారి వెళ్ళి 4 ఎకరాలకు సరిపడా విత్తనాన్ని అక్కడి నుంచి ఆ రైతులతో మాట్లాడి కొనుగోలు చేసి తెచ్చుకున్నామండి. విత్తనం అంటే ఎలా ఉంటుందంటే, ఇది దుబ్బుని తీస్తే మనకి స్టంప్స్ వస్తాయండి. అంటే వరి నారు ఉనుస్తాం ఎలాగో అలాంటి పిలకలు వస్తాయి అన్నమాట. స్టంప్స్ అవి అంటారు. ఆ పిలకల్ని ఏరుతో పాటు ఇస్తారు. ఒక్కొక్క దుబ్బులో ఇంచుమించు 20-30 పిలకలు కూడా వస్తాయి. ఆ పిలకలు తెచ్చి 3 అడుగులు సాలుకి మధ్యలో 3 అడుగులు వేసాము. అలాగే మొక్కకి అడుగున్నర పెట్టుకున్నాం. అలాగే వేసుకొని, అంటే ఈ 3 అడుగులు అంటే మేము దుక్కు చేయడం, అంతర్కృషి చేయడానికి బాగుంటుంది అనే ఉద్దేశం మీద అలా 3 అడుగులు వేసుకొని సాలుకి 3 అడుగులు, మొక్కకి అడుగున్నర వేసి ప్లాంటేషన్ చేసామండి. విత్తనం ఖర్చు ఏమో ఎకరాకి మాకు అప్పుడు, అంటే 2 ఇయర్స్ బ్యాక్ ఎకరాకి 10,000 పడిందండి విత్తనం కొనుగోలు. ఆ పైన ట్రాన్స్పోర్ట్ మరొక 5,000 పడింది. మొత్తానికి ఒక 15,000 రూపాయలు విత్తనం ఖర్చు అయింది. దాన్ని నాటించడానికి కూలీల ఖర్చు, తర్వాత ఈ గెత్తము, ఇవన్నీ కలిపి ఇంకో 10,000 వచ్చిందండి. మొత్తానికి ఒక ఎకరాకి సుమారు ఇది నాటడం పూర్తి అయ్యేటప్పటికి 25,000 ఖర్చు వచ్చిందండి. ఖర్చు వస్తే అలాగే ఫస్ట్ టైం 4 ఎకరాలు వేసామండి. ముందు చిన్న రైతులు వేయకపోవడానికి కారణము డిస్టిలేషన్ యూనిట్ పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుంది సార్. అది సుమారుగా 6.5 లక్షలు అవుతుంది సార్ డిస్టిలేషన్ యూనిట్. అది కానీ పెట్టుకుంటే మిగతా పక్క రైతులు అరెకరా వేసుకున్న అవుతుంది, ఎకరా వేసుకున్న అవుతుంది. ఇప్పుడు మనం ఆయిల్ మిల్కి ఎలాగైతే నువ్వులు, తర్వాత చెలకగుడ్లు, వెన్నెల్లి ఆయిల్ ఆడించుకుంటామో వాళ్ళు ఆ గడ్డి తెచ్చి మా యూనిట్లో ఆడించుకోవచ్చు. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. నిమ్మగడ్డి సాగుకు బీడువారిన మెట్ట ప్రాంతాలు అనుకూలమైనవి. ఒకసారి పంటను వేస్తే కోతకు రావడానికి 3 నుంచి 5 నెలల సమయం పడుతుంది. ఎకరానికి సుమారు 3 నుంచి 4 టన్నుల వరకు గడ్డి మొదటి దశలో కోతకు వస్తుందని చెప్తున్నారు.
ఆ తర్వాత తీసే కోతలకు 3 టన్నులకు తక్కువ కాకుండా గడ్డి అందివస్తుందంటున్నాడు. కట్టింగ్ చేసిన గడ్డిని నూనెగా మార్చుకునేందుకు ప్రత్యేకంగా యంత్రాన్ని కొనుగోలు చేశాడు. దాని నుంచే స్వయంగా నూనెను ఉత్పత్తి చేస్తున్నాడు. ఎకరాకు 3 టన్నులు. కోతకు వచ్చిన గడ్డితో 30 కేజీల నూనె వస్తుందని, లీటరు 1300 నుంచి 1400 వరకు ధర పలుకుతుందని రైతు చెప్తున్నాడు. కొంచెం జాగ్రత్త చూసుకుంటే 3 టన్నుల గడ్డి వస్తుందండి. 3 టన్నుల గడ్డి అంటే దీనిలో ఆయిల్ పర్సెంటేజ్ ఏంటంటే 1% వస్తుంది. అంటే 1 టన్ను గడ్డి ఆడితే 10 కేజీల ఆయిల్ వస్తుంది. 1 టన్ను గడ్డికి 10 కేజీల ఆయిల్ వస్తుంది. మా దగ్గర ఇప్పుడు డిస్టిలేషన్ యూనిట్ మీకు చూపిస్తాను. ఒక ట్యాంక్ 500 కేజీలు గడ్డి పడుతుందండి. ఆ 500 కేజీల గడ్డి నుండి 5 కేజీల ఆయిల్ వస్తుంది ఒక ట్యాంక్ నుండి. ఆ విధంగా మేము ఇప్పుడు అనుకోండి 3 టన్నుల గడ్డి అనుకోండి, 6 ట్యాంకులు అవుతుంది. 6 ట్యాంకులు ఉంటే 6 5 30 కేజీల గడ్డి వస్తుంది. 30 కేజీల ఆయిల్ వస్తుంది 3 టన్నుల గడ్డి నుండి. ఆ 30 కేజీల ఆయిల్ ప్రెజెంట్ అంటే ఈ రోజు ఏంటంటే 1400 ఉందండి కేజీ. కాకపోతే ఈ రేట్లు కొంచెం అప్ డౌన్ నడుస్తుంటాయి. దాని స్టాండర్డ్ రేటు 1000 రూపాయలండి. దానిలో ఖర్చులు అంటారా, ఒక పంటకి కోత ఖర్చు ఒక 10 కూలీలు అవుతాయండి. కోయడమును డెస్టిలేషన్ యూనిట్ దగ్గరికి మోయించడం, తర్వాత దాని అంతర్కృషికి ఒక 1000-2000 దుక్కికి, అలాగే ఒక 1000 రూపాయలు ఎరువులు వేయడానికి. ఇదండి ఒక పంటకు ఖర్చు సుమారుగా 5 నుంచి 7,000 వరకు ఒక పంటకు ఖర్చు వస్తుంది. మిగతాది ప్రాఫిట్ అండి. ఇతర పంట ఇంకేం ఖర్చు ఏమి ఉండదు. ఒకసారి పంట వేస్తే 5 సంవత్సరాల వరకు ఈ పంట కంటిన్యూ అవుతుంది. ఇది మంచి లాభదాయకం అండి. ఇప్పుడు మనకి రైతులకు ప్రధానంగా ఇబ్బంది ఏంటంటే గొర్రెలు మేకలు కూడా మందలు తెస్తుంటారు. మనం అన్ని టైంలో పొలంలో వాళ్ళు మేపుతుంటారు. ఈ గొర్రెల మంది తెచ్చి దీని మధ్యన వదిలేసినా మనకి ఇబ్బంది లేదు. 5 నిమిషాలు కూడా ఎంత ఉండవు, వెళ్ళిపోతుంది. పందులు దీని ముఖం చూడమన్నా చూడం. ఇంకా ఎటువంటి ఆవులు కానీ గేదెలు కానీ మేకలు కానీ ఏమీ తినవు ఈ పంటని. ఇక తుఫాన్ల నుండి అంటారా, ఏ తుఫాన్లైనా ఇందులో ధాన్యం గింజల టైపు ఏమి ఉండదు కాబట్టి గడ్డి మరీ పెద్ద గాలు వేస్తే గడ్డి బురదలో కలిసిపోతే పనికి రాకపోవచ్చు. ఆ పంటకి పనికి రాకపోతే నెక్స్ట్ పంటకి ఇంక రెడీ అయిపోతుంది. ఆ తుఫాన్ల సమస్య కూడా ఉండదు. తర్వాత ఇక పంట వచ్చింది తడిసిపోద్ది, లేకపోతే పంట మనం ఇన్ టైంలో అమ్ముకోలేదు, దానికి సరైన రేట్ రాదేమన్న సమస్య ఉండదు. ఆయిల్ ఒకసారి ఆడించి సంవత్సరాల కొద్ది మన ఇంటి దగ్గర ఉంచుకునే నో ప్రాబ్లం. డిమాండ్ వచ్చినప్పుడు మనం అమ్ముకోవచ్చు. ఒకసారి ఆయిల్ ఆడించామనుకోండి డిస్టిలేషన్ ద్వారా, మన ఇంటి దగ్గర ఉంటుంది, డిమాండ్ వచ్చినప్పుడు అమ్ముతాం. ఇక మార్కెట్ సమస్య అంటూ దీనికి లేదండి. కాకపోతే ఎక్కువ మొత్తంలో అంటే ఇప్పుడు ఒక యూనిట్ మనం పెట్టామంటే దానికి కరెక్ట్గా ఫీడింగ్ అది రోజు యూనిట్ నడాలి అంటే 30 ఎకరాలు దాని పరిధిలో ఉండాలి. 30 ఎకరాలు కానీ ఉన్నట్టయితే ఆ యూనిట్ని ప్రతిరోజు మనం ఆడించుకోవచ్చు. ఆ విధంగా మనం చూసుకోవాలి. ఒక యూనిట్ పెడతానంటే దాని పరిధిలో 30 ఎకరాలు ఉండేటట్టు. మరి ఆ 30 ఎకరాలు మనము సొంతంగా వేసుకోలేము, అంత ఉండకపోవచ్చు. మనకు ఒక 10 ఎకరాలు ఉన్నా సరే మిగతా రైతులు కొంత వేసుకుంటే వాళ్ళు మన దగ్గర ఆడించుకున్న వాళ్ళ ఆయిల్ డబ్బులు వాళ్ళకి మనం ఇచ్చుకోవచ్చు. ఆ విధంగా చూసుకోవాలి. ఆసక్తి ఉన్న రైతులు తనను సంప్రదిస్తే సాగులో మెళకువలు నేర్పుతానంటున్నాడు రైతు కేశవరావు.